చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు వైభవంగా జరుగుతూ ఉంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు కంట కన్నీరు కాచడం చరామామూలే. ఇదే పక్కన పెడితే కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు అంశాలు లేవనెత్తున్నారు. మహానాడుకి, ఢిల్లీ పర్యటనకి, కర్ణాటక అలా విమర్శ చేయడానికి సంబంధం ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారి నీతి ఆయోగ్ పర్యటన తర్వాత నిన్న ఈరోజు కర్ణాటక ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు, నాయకులు పలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ విమర్శల వెనకాల కారణం ఏమి ఉంటుందంటారు? అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది. వాళ్ళకి సహజంగా వాళ్ళకేంటంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటానికి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరికి అంటే భౌగోళికంగా అడ్వాంటేజెస్ ఎవరికి ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు అన్ని రకాలుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విన్నింగ్ ఎడ్జ్ ఉన్నది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్కి విన్నింగ్ ఎడ్జ్ వచ్చింది. ఆ విన్నింగ్ ఎడ్జ్ రావటానికి రకరకాల కారణాలు. ఆ రకరకాల కారణాల్లో ఒకటి ప్రధానమైనది ఏంటి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం అనేది ప్రధానమైన కారణం. ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉండటం, రాష్ట్రంలో ఉండటం, అది డబుల్ ఇంజన్ సర్కార్ గ్రోత్ రేట్ ఎట్లా చూపిస్తుందో ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కదా, ఆయనే ఒక బ్రాండ్ ఇమేజీ. ఆ బ్రాండ్ ఇమేజ్కి తోడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కూడా తోడు కావటం అనేది అది ఆంధ్రప్రదేశ్కి విన్నింగ్ ఎడ్జ్ని తీసుకొచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్కి ఇంత అడ్వాంటేజీ ఉన్నప్పుడు సహజంగా ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడిని చూసి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూసి కొంచెం ప్రత్యర్థులు బాధపడటం అనేది సహజంగానే జరుగుతుంది. మహానాడు చాలా బాగా జరిగినా కానీ కడపలో టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అని ప్రచారం చేసే బ్యాచ్ కూడా ఉంటారు. డబ్బు మద్యం ఇచ్చిన మహానాడు వైపు కన్నెత్తి చూడని ప్రజానీకం ఉంటారు. అది కార్యకర్తల సమావేశం. ప్రజలు ఎందుకు వస్తారు? ప్రజల సంబంధం కార్యకర్తలు వస్తారు. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట ఇది. ఈ ఫేక్ ప్రచారం ఇవన్నీ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటారు. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. కట్టిన తర్వాత పోలవరం నుంచి బనకచెర్లకి లింక్ చేద్దాం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్టుని తీసుకొని చంద్రబాబు నాయుడు ముందరికి వెళ్తున్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రపోజల్స్ ఇచ్చాడు. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నది. ఇందులో పెద్ద ఫారెస్ట్ క్లియరెన్సులు అటువంటివి, పర్యావరణానికి సంబంధించినవి అటువంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ ప్రాజెక్టుని అంటే పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు అమలు చేయటం కూడా ఈజీగా ఉంటుంది. డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి కానీ బట్ ఆ డబ్బులకి ఎట్లా ఆర్గ్యుమెంట్ చేయాలనేది కూడా ప్లాన్ ఉన్నది. ఇది ఈ పోలవరం బనకచెర్ల లింకేజీని చూపించి తెలంగాణలో ఒక పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అని, మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు మీద విష ప్రచారం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు గోదావరి నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాడు. గోదావరి నీళ్లు తెలంగాణ ఎక్కడుంది, ఆంధ్ర ఎక్కడుంది? వీళ్ళకి సంబంధం ఏంటంటే గోదావరి నీళ్ళు అసలు గోదావరి నీటి ప్రవాహంలో తెలంగాణ ముందొస్తుందా, ఆంధ్ర ముందొస్తుందా? చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నీళ్లని వాడుకుంటే తెలంగాణకి అన్యాయం చేసినట్టు ఎట్లా అవుతుంది? ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆ బుద్ధి కూడా లేదు. ఎంతసేపటికి అక్కస్సు వెళ్ళగక్కటం, చంద్రబాబు నాయుడు మీద ఒక అక్కస్సు వెళ్ళగక్కటం. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నావు, చంద్రబాబు నాయుడు ఏమన్నా ఒక మాట అన్నాడా?
గోదావరిలో ప్లంటీ ఆఫ్ వాటర్ ఉన్నది, అదంతా సముద్రంలో కలిసిపోతున్నది. 3000 టీఎంసీల వాటర్ సముద్రంలో కలుస్తున్నది. దాన్ని వాడుకోండిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎవరు కనిపించినా చెప్తాడు. నువ్వు ప్రాజెక్టులు కట్టుకుంటాను అంటే చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. కట్టుకోమన్నాడు, ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గోదావరి నీళ్లు వాడుకుంటే నీకేంటి నష్టం? చంద్రబాబు కట్టకూడదు అంతే. ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మీకు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందో చెప్పా, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఏడుస్తున్నదో చెప్పా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో లేదు, తెలంగాణలో పెద్దగా అంటే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఈ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం 23 పాలసీలని ఆయన డిజైన్ చేశాడు. ఏంటి? ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, ఇటువంటివన్నీ ఆయన డిజైన్ చేశాడు. అంటే ఈ రంగాలు మాకు టాప్ ప్రయారిటీ, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఈ సౌకర్యాలు కల్పిస్తాము, ఈ వెసులుబాట్లు ఇస్తాము, మీరు రావాలి అంటే ఈ పాలసీ డాక్యుమెంట్ను చదువుకుంటే సరిపోతుంది, సింగిల్ విండో క్లియరెన్సులు, మీరు ఎప్పుడొచ్చినా రెడ్ కార్పెట్ రండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మీకేంటి నష్టం? ఎవరికీ నష్టం లేదు. నీకు తెలివితేటలు ఉంటే నువ్వు కూడా పాలసీ పెట్టుకో, ఆ పాలసీ పబ్లిషైజ్ చేయి, ఆ పాలసీకి అట్రాక్ట్ అయిన వాడు నీ దగ్గరికి కూడా వస్తాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు పరుగులు పెడుతూ వస్తూ ఉన్నాయి, మేజర్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, హబ్బులు, టూరిజం హబ్బులు డెవలప్ చేస్తూ ఉన్నారు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి వస్తూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఏం చేశాడంటే, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఒక పాలసీ తయారు చేశాడు. స్పేస్, అంతరిక్షానికి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి, వీటికి సంబంధించిన ఒక పాలసీని ఆయన తయారు చేసుకున్నాడు. దీనికోసం అని చెప్పి నిష్ణాతులైన వ్యక్తుల్ని రంగంలో దించాడు. ఆయన డిఆర్డిఓలో పనిచేసిన సతీష్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు సలహాదారులుగా ఉండాలి, డిఫెన్సు, స్పేస్, ఈ 2 రంగాల్లో మేమేం చేయాలో చెప్పండి అని అడిగాడు. ఆయన ఒక పాలసీ తయారు చేసి ఇచ్చాడు. ఈ పాలసీని ముందరికి తీసుకువెళ్ళటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇదంతా ఓకే కదా? ఎవరికి నష్టం ఉంది? ఎవరికి నష్టం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పాలసీని తయారు చేసుకొని ఆ పాలసీ డాక్యుమెంట్ ప్రకారం వెళ్తూ ఉంటే ఎవరికి నష్టము లేదు. ఎవరికి అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ కర్ణాటక ఇప్పుడు డిఫెన్స్ హబ్గా ఉన్నది. డిఫెన్స్ హబ్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కర్ణాటక ఇంట్రెస్ట్కి, ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తుంది అని ఇప్పుడు కొంతమంది నాయకులు ఒక కొత్త వాదనని బయటికి తెచ్చారు. ఈ వాదనలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నది. చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రచారాన్ని ఎక్కువ చేస్తున్నది. డిఫెన్స్ రంగంలో నీకు కర్ణాటక, బెంగళూరు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, అంతకన్నా ముందు నుంచే ఉన్నాయి. డిఫెన్స్ రంగంలో హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, అది బెంగళూరులో అదొక విస్తృతమైన పెద్ద సంస్థ. దాని ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ ఉన్నది. ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే బెంగళూరు మొత్తం శాచ్యురేషన్కి వచ్చేసింది.
అందుకని ఆ సాచ్యురేషన్ పాయింట్కి వచ్చిన చోట ఎక్స్పాన్షన్ అనేది సాధ్యం కాదు. ఈ దశలో డిఫెన్స్ మీద, స్పేస్ అండ్ డిఫెన్స్, అంతరిక్షం మీద, ఈ రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే సంస్థలపైన చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టి అనంతపురాన్ని దానికి సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అనంతపురంలో మీరు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టండి అని ఆయన వెళ్ళి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని అడిగాడు. అడిగితే రక్షణ రంగంలో చాలా ఇంకా మనం అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వచ్చామో తెలుసా రామబ్రహ్మం గారు? ఇది వరకు మనం రష్యా వాడు తుపాకులు ఇస్తే తెచ్చుకునే పరిస్థితి నుంచి ఈ రోజున మనం నరేంద్ర మోడీ దూరదృష్టి కారణంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మనమే ఆయుధాలు తయారు చేసి ప్రపంచ దేశాలకి అమ్మే స్థితికి వచ్చాం. ఇందులో అంటే మామూలు యుద్ధ విమానాల దగ్గర నుంచి అన్ని తయారు చేసే ఇందులో మనం ఉన్నాం. ఆ స్టేజ్కి మనం వస్తున్నాం. అటువంటి స్టేజిలో భారతదేశం ముందరికి వెళ్తున్నప్పుడు ఇది కర్ణాటకకి పోటీనా, తెలంగాణకి పోటీనా కాదు కదా. దేశం కోసం నువ్వు డిఫెన్స్ రంగంలో ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి దేశ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన పెడితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు దాన్ని అప్రిషియేట్ చేయాలి. అరే మాకు ఈ ఆలోచన రాలేదే, చంద్రబాబుకి వచ్చింది, వీ మస్ట్ సపోర్ట్ హిమ్ అని ఉండాలి. ఆ భావన లేకుండా మా హెచ్ఏఎల్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నారన్న పుకారు లేపారు. హెచ్ఏఎల్ని తరలించటం లేదు, సంబంధం లేదు. హెచ్ఏఎల్తో హెచ్ఏఎల్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు అక్కడ చూసుకోమన్నారు. ఇక్కడ డిఫెన్స్ రంగానికి సంబంధించి, ఈ అంతరిక్ష రంగానికి సంబంధించి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర మేమంతా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పాడు. ఆ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ మూవ్ అవుతూ ఉన్నది. ఇది ఏ రాష్ట్రానికి పోటీ కాదు. కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 months ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి, చెందుతున్నది కాబట్టి, ఇంకా చెందే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా నోరు తెరుచుకొని పడిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నాకు బాగా గుర్తు, హైదరాబాద్లో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఐటీ హబ్గా చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించిన కొత్తల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ ఉండేవాడు. ఆయన కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక మీటింగులో తారసపడితే ఎస్ఎం కృష్ణ ఏమన్నాడో తెలుసా? ఏమి చంద్రబాబు, నువ్వు ఐటీలో బెంగళూరుతో పోటీ పడతావా? బెంగళూరుతో పోటీ పడే స్థాయి నీకు ఉన్నదా అని అడిగాడు. అడిగితే దానికి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్పాడంటే, చూడండి కృష్ణ గారు, మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నా ప్రయత్నం నేను చేస్తా. ఎవరు సక్సెస్ అవుతారనేది కాలం నిర్ణయిస్తుంది అని చెప్పాడు. ఆ రోజు ఆ మాట చెప్పిన తర్వాత ఎస్ఎం కృష్ణ, మీరు హైదరాబాద్కి వెళ్ళొద్దు, బెంగళూరుకి రండి అని ఆయన పెద్ద ప్రోగ్రామ్ సెట్ చేసి క్యాంపెయిన్ రన్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, మీరు బెంగళూరు వెళ్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ బెంగళూరు కన్నా ఎక్కువ సౌకర్యాలు నేను ఇస్తా. హైదరాబాద్ అనేది భౌగోళికంగా అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉన్నది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు, నా దేశం బాగుపడాలి అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత చాలా కంపెనీలు బెంగళూరు వెళ్లకుండా హైదరాబాద్ వచ్చినాయి. దిస్ ఈజ్ ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఐటీలో తొలి అడుగు వేస్తున్నప్పుడు కర్ణాటక బెంగళూరు అప్పటికే ఐటీ ఇండస్ట్రీలో చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నది. మొత్తం దేశంలోనే
ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసే రాష్ట్రంగా ఉన్న కర్ణాటక చంద్రబాబు నాయుడుని చూసి ఆ రోజే జెలసీ ఫీల్ అయింది. ఈ రోజున మరి ఇట్లా మాట్లాడటంలో నాకైతే ఆశ్చర్యం ఏమి అనిపించట్లేదు. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఒక్కటే రామబ్రహ్మం గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన నడిచినంతకాలం ఎవ్వరూ మాట్లాడలేదు. చూడండి, అంటే ఈ చర్చలే లేవండి, ఈ చర్చలే లేవు. ఎందుకంటే అది మొత్తం పతనం అయిపోతుంది, ఆ రాష్ట్రం నాశనం అయిపోతున్నది. జగన్మోహన్ రెడ్డి దాన్ని పైకి రానివ్వడు అన్న నమ్మకంతో ఎవ్వరూ ఏం మాట్లాడలా, అసలు దేశంలో ఎవ్వరూ ఏం మాట్లాడలా. ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే, ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉంటే వీలైన ప్రతివాడు అడ్డం పడ్డానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఎంత అడ్డం పడితే అంత పట్టుదలతోటి చంద్రబాబు నాయుడు ముందరికి వెళ్తాడు. ఆ విషయం నేను చెప్పటానికే ఎస్ఎం కృష్ణ ఎపిసోడ్ చెప్పింది. సరే, ఇక్కడ మనం చూస్తే పొరుగు రాష్ట్రాలు ఆరోపణలు చేయటం లేదా ఇబ్బంది పడటం, అడ్డం పట్టకు ప్రయత్నించడం, వాళ్ళ రాష్ట్రాలు బాగు చేసుకోవడానికి వారి ఉద్దేశం అనుకోండి. రాయలసీమను బాగు చేస్తా ఉంటే జగన్ రెడ్డికి అంత ఏడుపు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు కాబట్టి. మీకు అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రధానమైన ఇదేంటంటే ఏ విషయం మీద అవగాహన లేదు, అవగాహన లేకపోతే తెలుసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక సిస్టమ్ గురించి చెప్తా మీకు. రాయలసీమలో చాలా ప్రాంతాలలో డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రాణ సమానం. అటువంటి డ్రిప్ ఇరిగేషన్ని జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. సబ్సిడీలలో 5 సంవత్సరాల పాటు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఎత్తేశాడు. ఎందుకో తెలుసా? 80% కేంద్రం ఇస్తే 20% రాష్ట్రం పెట్టుకోవాలి. ఈ 20% ఇచ్చే దిక్కు లేక, చేతగాక జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తాన్ని పడుకోబెట్టాడు. మొత్తం రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా మారుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ మొత్తం డెవలప్మెంట్ మొత్తాన్ని రివర్స్ చేశాడు, సర్వనాశనం చేశాడు రాయలసీమని. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా, చిన్నది కాదు, రాయలసీమకి సంబంధించి చాలా పెద్దది. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకి సంబంధించి భగవాన్ సత్యసాయి బాబా గురించి మనందరికీ తెలుసు. ఒక దశలో అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోతున్నది అన్న పరిస్థితి వచ్చినప్పుడు, అన్ని రిపోర్టులు మొత్తం జియోలాజికల్ సైంటిస్టులు అందరూ కూడా చెప్పినప్పుడు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సమైక్య ఆంధ్రాలో రాయలసీమ ముఖ్యంగా అనంతపూర్ని ఎడారి కాకుండా కాపాడటం ఒక్కటే నా ధ్యేయం అన్నట్టుగా ఆయన పనిచేశాడు. ఆయన చేస్తున్న కృషిని సత్యసాయిబాబా దగ్గర నుంచి చూసి పిలిచి ఆయన అందరినీ బంగారు అని పిలుస్తాడు. బంగారు ఇట్రా నీతో మాట్లాడాలని చెప్పి, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళాల. చాలామంది అందరూ వెళ్తారు, అందరూ కాళ్ళకి మొక్కుతారు, కానీ సత్యసాయిబాబా దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళాల. ఆయన ఎందుకో వెళ్ళాడు, మరి మనకు తెలియదు. బంగారు రా అని పిలిచి, నువ్వు పడుతున్న తపన నాకు అర్థమైంది, నా దగ్గర నీకు ఎంత ఫండ్స్ కావాలో అంత ఇస్తా నేను. ఈ ప్రాంతంలో మనం తాగునీరు ఇద్దాం, అందరికీ తాగునీరు ఇద్దాం, ప్రయారిటీ తాగునీరుగా పెట్టుకొని మిగులు జలాలు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్కి వాడుకుందాం. నేను ఆ ప్రాజెక్టు ఖర్చు మొత్తం నేను భరిస్తా, కానీ నువ్వు ఒక సహాయం చేయాలి. ఈ ఖర్చు మొత్తం నేను భరిస్తాను, కానీ దాని నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేట్టయితే నేను ఖర్చు పెడతాను అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ముందరకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి అంటే, మీరు అసలు ఇంత సహృదయంతో
మీరు ముందరికి రావటమే మా అదృష్టం. అందులోనూ అనంతపూర్ జిల్లా ఎడారి కాకుండా కాపాడటానికి సాక్షాత్తు భగవత్ స్వరూపులైన మీరు ఈ ప్రయత్నం నేను సహాయం చేస్తానని రావటమే మా అదృష్టం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్వహణ బాధ్యతను తీసుకుంటుంది అని ఆయనకి హామీ ఇచ్చి సత్యసాయి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని వందల గ్రామాలు తాగునీటి తీసుకొని అసలు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఎంతో ఆనందంగా బతుకుతూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాల్లో ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఉన్నది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, అంటే చరిత్ర చెప్పిన నిజం. ఇటువంటి ఈ పెద్ద ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పదవి నుంచి దిగిపోయాడు కదా సమైక్య ఆంధ్రాలోనే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా, అంటే రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఈ అన్ని ప్రభుత్వాలు కూడా సత్యసాయి ఆ తాగునీటి పథకానికి సంబంధించి ఏ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఆపలేదు. వాటి నిర్వహణ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి చేస్తూనే ఉన్నది. ఒక వ్యక్తి ఆపేశాడు. ఆ వ్యక్తి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి. అనంతపూర్ జిల్లాలో సత్యసాయి తాగునీటి పథకానికి మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో, అందులో అనంతపూర్లో భగవాన్ సత్యసాయి బాబా తన సొంత నిధులతోటి నీకు తాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తే ఆ ప్రాజెక్టులకి మెయింటెనెన్స్ ఇవ్వలేని వ్యక్తి ఈ రోజున వచ్చి రాయలసీమ గురించి మాట్లాడతాను అంటే, అందుకనే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది. అన్నమయ్య ప్రాజెక్టు కూడా మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకే కదండి గేట్లు కొట్టుకుపోయింది. అవును, అన్నమయ్య ప్రాజెక్ట్ ఒకటే కదా, అన్ని అన్ని ప్రాజెక్టులకి అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్ టు బేర్ రూలర్. ఇప్పుడు కర్ణాటక అభ్యంతరం చెప్పినా వచ్చే ప్రాజెక్టులు తీసుకొచ్చి హబ్ తయారు చేసే ఒక అవకాశం ఉందంటారు. అయితే చేస్తున్నారు, ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా అసలు ఇంత ఓపెన్ ఆఫర్ మాకెవరు ఇవ్వలేదు అని చెప్పి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఒక్క హైదరాబాదు లేకపోతే ఒక్క బెంగళూరు కాకుండా దేశంలోని చాలా చోట్ల డిఫెన్స్ హబ్బులు పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అవుతున్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రెండిటితో పాటు మహారాష్ట్రాన్ని కూడా కన్సిడర్ చేయండి అని చంద్రబాబు అడిగారు. అందుకని బేసిక్గా అనంతపూర్ జిల్లా దాదాపుగా ఫైనల్ అవుతూ ఉన్నది. డిఫెన్స్ అండ్ స్పేస్ హబ్గా అనంతపూర్ జిల్లా అతి త్వరలో మారటానికైతే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీని మీద చాలా విజన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం చూస్తే సార్, రాయలసీమ ప్రాంతంలో ఎకరా 5,000, 10,000 ఉండేది ఒకప్పుడు. కియా వచ్చిన తర్వాత విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అలాగే ఆంధ్రనివాస్, సుజల స్రవంతి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. అనేక కొత్త పరిశ్రమలు, గ్రీన్ హబ్, ఈ సోలార్ ఇండస్ట్రీస్ అన్నీ బోర్డు వస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు వచ్చే ఈ డిఫెన్స్ హబ్ కూడా వస్తే రాయలసీమ దశ మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏంటి అంటే, నేను ఇంత ముందర చెప్పినట్టు ఎడారి కాబోతున్న అనంతపూర్ జిల్లాని హార్టికల్చర్ హబ్గా చేయటం అంటే ఇట్ ఈస్ అ మిరకిల్. చాలామంది అంటే తెలుగుదేశం పార్టీ తను చేసిన పనులు తాను ప్రచారం చేసుకోలేదు కాబట్టి చాలామంది కొన్ని విషయాలు తెలియవు. అట్లా హార్టికల్చర్ హబ్గా మార్చటం, ఆ తర్వాత మీరు చెప్పినట్టు పారిశ్రామికంగా రాయలసీమని ముందరికి తీసుకెళ్లాలని చెప్పి ఓరవకల్లు, కొప్పర్తి ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ హబ్బులు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ ప్రారంభించటం, వాటిని ఒక స్థాయికి తీసుకురావటం. వీటితో పాటు మెయిన్గా ఏంటి అంటే, మనం ఈ డిఫెన్స్ హబ్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ డిఫెన్స్ హబ్లో
కీలకమైన టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతం మనం పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద మనం జరిపిన దాడిలో కీలక పాత్ర పోషించినవి డ్రోన్లు. మీకు కూడా తెలుసు, డ్రోన్ టెక్నాలజీ మీద చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టున్నాడు. పహల్గామ్ ఉదంతకు ముందే, చాలా ముందరే డ్రోన్ టెక్నాలజీని మనం వాడాలి అని, డ్రోన్ టెక్నాలజీని మనం అంటే అగ్రికల్చర్లో వాడాలి అనేది చంద్రబాబు నాయుడు ఆయన విజను. అగ్రికల్చర్లో వాడటంతో పాటు ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత డ్రోన్ టెక్నాలజీని రక్షణ రంగంలో మరింత విస్తృతంగా వాడదాం, ఆ ప్రాజెక్టు నేను చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేయటం. ఇది మామూలుగా వేరే ముఖ్యమంత్రులు ఎవరు చేసే పని కాదు, చేయగలిగిన పని కాదు, అంత ఆలోచన కూడా ఉండదు, అంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ మనకి సలహాదారుని పెట్టుకుంటే వాడు వీడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎట్లా అరెస్ట్ చేయాలని, తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఏ కేసులో ఇబ్బంది పెట్టాలనే వాడిని సలహాదారుడుగా పెట్టుకున్న వాళ్ళెవరో మనకు తెలుసు. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలో స్పెషలిస్ట్ని తీసుకొచ్చి, డిఫెన్స్ అండ్ స్పేస్ రంగాలలో స్పెషలిస్ట్ని తీసుకొచ్చి, సతీష్ రెడ్డిని తీసుకొచ్చి ఒక సలహాదారుడిగా పెట్టి ఈ ప్రాజెక్టు మీరు చేయండి అని చెప్పి ఆయనకి అప్పగించే విధానం చంద్రబాబు నాయుడుది. ఆ పాత విధానాలకు కాలం చెల్లింది, అది అయిపోయింది. ఇప్పుడు కొత్త విధానాలు ముందరకెళ్లే పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఎవరు అడ్డుపడ్డా రాయలసీమ అభివృద్ధిని కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కానీ ఆపలేరంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.